సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రాణాలతో బయటకున్నాం. వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళందరికీ నా పాదాభివందనాలు చెప్తాం. వాళ్ళకి చేతులు దండం పెట్టుకుంటాం. ఏం లేదు, మమ్మల్ని రక్షించి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి వాళ్ళకి ఒక్కసారిగా. ఖమ్మం నగరంలో మున్నేరు వాగు బ్రిడ్జి మీద చిక్కుకుపోయినటువంటి 9 మందిని కాపాడినటువంటి వీరులు మనతో పాటు ఉన్నారు. వారిలో ఈ ముగ్గురు కూడా జేసీబీ డ్రైవరు సుభాన్నితో పాటు ఈ ముగ్గురు కూడా వెళ్ళారు. ఈ ముగ్గురు వాళ్ళని తీసుకొచ్చారు. ఎవరు రండి ఒకసారి, మీరు రండి. అలాగే జేసీబీ ఓనర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ జేసీబీని పంపించినటువంటి ఓనర్ కూడా ఇక్కడ ఉన్నారు. మీరు రండి ఒకసారి. ఎలా కాపాడారు ఏంటి మీరు ఒకసారి వివరిస్తారు, చెప్తారా? ఎలా అసలు వీళ్ళు ఎలా వచ్చారు అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆ టైంలో ఏం జరిగింది ఒకసారి? ఈ టైంలో అంటే 11:30కి ఇక్కడ మేము బ్రిడ్జి మీద ఉన్నాం సార్. 11:30కి మా ఊరు జేసీబీ గారు వానరు, మా గ్రామ ప్రజలు అక్కడ జేసీబీ ఆడ గాడి పడితే గాల్లో బకెట్ పెట్టేసి చెట్టుకు తాడు కట్టేసి 11:30కి మా గ్రామస్తులు, మా అందరూ, మా బంధువులు వీళ్ళంతా అన్నగారు కలిసి ఆ జేసీబీ ద్వారా ఒక్కొక్కరిని తాడు మీద తీసుకొని జేసీబీలో కూర్చోబెట్టి 9 మందిని, అలా 4 ఉన్నారు, తీసుకెళ్ళి మమ్మల్ని ఇంత లోతు వాటర్ వస్తున్నా కూడా ఒడ్డు మీద దించేశారు. అందులో మీరు ముగ్గురు ఉన్నారు, డ్రైవర్తో పాటు ఈ ముగ్గురు ఉన్నారు. నేను అక్కడికి బయట ఉన్నా, నేను కష్టం ఇక్కడ ఉన్నా, నేను వరద బాధిస్తుంది. నేను వరదలో అదే మీ ముగ్గురు ఉన్నారు, వాళ్ళతో పాటు మీ ముగ్గురు ఉన్నారు డ్రైవర్తో పాటు. ఇంకిద్దరు 5 మొత్తం 5 ఉన్నాం. మొత్తం ఎంతమంది వెళ్ళారండి జేసీబీలో? డ్రైవర్ కాకుండా 5 ఉన్నాం. 5 మంది బయటకు వెళ్ళాం సార్ జేసీబీ నుంచి. మేము ముగ్గురం, ఇంకొక వేరే ఊరు వెళ్ళిండు ఒక పిల్లగాడు, ఇంకొక ఆయన వేరే ఊరు వెళ్ళిండు. మేము ముగ్గురం, వాళ్ళిద్దరు 5. మీరు ముగ్గురు వెళ్ళారు కదండి. మీ ముగ్గురు అసలు పోతే ఆ జేసీబీ కొట్టుకుపోయింటే మీరు కొట్టుకుపోయిండేవారు, మీ ప్రాణాలు కూడా పోయిండేవి. 2 సార్లు జేసీబీ ముందుకు పోయిందంట, వెనక్కి వచ్చిందంట. ఆ టైంలో మీకు ఏమనిపించింది, ఎందుకు వెళ్ళాలనిపించింది ఒకసారి చెప్పండి. ఉదయం నుంచి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతాయేమో అని చెప్పి ప్రయత్నం చేశామండి. అయితే వాళ్ళు నేవీ వాళ్ళ నుంచి విశాఖపట్నం నుంచి వస్తుంది అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఇటు హైదరాబాద్ నుంచి ప్రయత్నం చేశారు. వాతావరణం అనుకూలించక చివరికి రావట్లేదు హెలికాప్టర్లు అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించారు. వాళ్ళకి చీకటి పడటంతో వాళ్ళకి ఎక్కడ ఫ్లోటింగ్ ఉన్నది, అదంతా ఓకేనా? మీకు ఎందుకు వెళ్ళాలనిపించింది సూటిగా చెప్పండి. ఆ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వాళ్ళు కూడా పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇక వాళ్ళు ఎవరూ లేకపోతే ఇక మేమేం చేయాలి, ఇక మరి వాళ్ళని వదిలేసుకోలేం కదా. నైట్ వర్షం వస్తే వాళ్ళకి లైఫ్ స్పాయిల్ అవుతుంది. మా బంధువులు ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక మేము ఊళ్ళో అందరం సమాయత్తమయ్యి మనోడు జేసీబీ డ్రైవర్, మన జేసీబీ ఓనర్ వెంకటరాములు అన్నతో మాట్లాడి, ఈ జేసీబీకి ఏదైనా ఇబ్బంది అయితే మేము దాన్ని బేర్ చేస్తాము, ఇబ్బంది ఏం లేదు, నువ్వు నిలబడు అంటే సరే అని చెప్పిండు. డ్రైవర్కి చెప్పిండు. మేము అందరం ధైర్యం చేసి ముందుకు వచ్చాము. అందులో మోకులు ఉంటాయి, చెరుకులు ఉంటాయి, ఈ సైజు ట్రాక్టర్ చెరుకులు ఉంటాయి. అవి తీసుకొని వచ్చేసి నీళ్ళలోకి వచ్చేసి కొంత దూరం వచ్చిన తర్వాత ఫ్లోటింగ్ ఎక్కువయ్యి బండి కదలలేని పరిస్థితి వచ్చింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మొదటిసారి ముందుకు పోయేటప్పుడు రోడ్డు ఎక్కడన్నా కట్ అయిపోయి ఉంటే బండి అందులో పడే ప్రమాదం ఉంది. మేము రోడ్డు ఎట్లుంటుందో చూసుకోవడం కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ సిఐ గారు మళ్ళీ ఒకసారి వెనక్కి పిలిచి నేను వస్తా అన్నాడు. సిఐ గారు కూడా చివరికి మళ్ళీ సిఐ గారు వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మరి ఎందుకో రానన్నాడు. రానంటే సరే మనమే పోదామని చెప్పి మేము డ్రైవర్తో పాటు మేము 5 ఎక్కి వచ్చాము. వచ్చి కొంత దూరం వచ్చిన తర్వాత ఆ వాటర్ ఫ్లోటింగ్కి బ్రిడ్జికను రోడ్డుకి కనెక్టివిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రోడ్డు త్రిభుజాకారంలో కట్ అయిపోయింది. కట్ అయిపోతే మేము ఆ జేసీబీ బకెట్తో ఎంత లోతు పోయింది, ఇవన్నీ వాటర్ మురికి నీళ్ళు, ఈ మురికి నీళ్ళలో ఆ రోడ్డు ఎంతవరకు కట్ అయిందో అర్థం కావట్లేదు. ఆ బకెట్తో లోతు ఎంత ఉందో చూసుకొని ఆ చివరి అంచు వరకు వచ్చాం. ఎంతవరకైతే కట్ అయిందో అంతవరకు టైర్లు తీసుకొచ్చి బకెట్ ఎంతవరకు అయితే అంతవరకు ముందుకు పెట్టిన తర్వాత అక్కడికి ఇంకా 3-4 మీటర్ల దూరంలో వాటర్ వస్తూనే ఉన్నాయి, 5 నడుము లోతు ఉన్నాయి. దానికి ఏం చేసామంటే మేము పోయేటప్పుడు ఇంత తాళ్ళు తీసుకెళ్ళాము. తాళ్ళు తీసుకుపోయి ఎదురుగా చెట్టు ఉంటే చెట్టుకి ఒక మనిషి ముందే వాటర్లో పడి అతి కష్టమే. ఒక మనిషి ఎవరు వెళ్ళారు? మనోడు. మీరు వెళ్ళారు. అప్పుడు మీరు పట్టుకొని ఎంత దూరం వెళ్ళారు? అంటే మినిమం చాలా దూరం ఉంది, 3 మీటర్ల పైగా ఉంటుంది వాటర్. ఇక్కడికి వస్తుంది, అంటే గాడి పడదుగా అక్కడ ఇక్కడికి వచ్చినాయి. అయితే మళ్ళీ ఇంక నేను, మా బాబాయ్ కొడుకు ఉపేందరు, కనపర్తి నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ మొత్తం సహకరించి వాళ్ళ తాడు మళ్ళీ చెట్టుకి కట్టినవాడు. చెట్టు ఉంటే చెట్టుకి కట్టి చెట్టు ద్వారానే మళ్ళీ తేపొక్కల్ని ఇక్కడ ఉండరు, ఈ చివరిని ఉండరు, వీడికి వచ్చి వీళ్ళని అక్కడికి దేశపోయి 1 by 1 తేపొక్కల్ని తీసపోయి జేసీబీ ఎక్కించి బయటికి దేశపోవడం జరిగింది. మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వీళ్ళు యువకులు, మీరు అసలు ఎందుకు సాహసం చేయాలనిపించింది? నేను వాళ్ళని బతికి ఎంత? నా వయసు 62. 62 ఏళ్ళ వయసులో 9 మంది కాపాడడానికి ముందుకొచ్చిన వారిలో
ఈయన కూడా ఉన్నారు. మీ పేరండి? వెంకన్నారాయణ. వెంకటనారాయణ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, వీరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అప్పుడు మీకు అసలు ఎందుకు వెళ్ళాలి? సరేలే కుర్రోళ్ళు పోతారు, కుర్రోళ్ళు కదా ఎలాగలోగా వెనక్కి వచ్చేస్తారు, మీకు ఎలా పోవాలని? నాకు ఎలా అనిపించిందంటే జేసీబీ వచ్చింది, ఎక్కినా అని వెనక ముందులు ఆడుతున్నారు. నేను ఎక్కినా, ఎక్కి పని డ్రైవర్ ఏం కాదు పని ఉన్నది. చూసారా, డ్రైవర్ కంటే ముందు వచ్చింది 62 ఏళ్ళ వయసున్న వెంకటనారాయణ గారు. నేను ఎక్కుతా అని ముందు ఆయన జేసీబీలో ఎక్కి కూర్చున్నారంట. ఈయనతో పాటు వీరందరిని మేముంటాం పదా అని చెప్పి వీరందరూ కూడా వచ్చారు. మేమందరం కూడా వీళ్ళని బతికియాలనే తాపాత్రంతో వచ్చినాం. వాళ్ళు ఎక్కడోళ్ళు కాదు, మా వాళ్ళు, మా చుట్టాలు, మా దగ్గర వాళ్ళు, మా ఊరోళ్ళు. మేము దాదాపు 1500 మంది జనం వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరూ కూడా అందరూ సహకరించి వాళ్ళని బతికియాలా, ఏదైనా చేయాలని తాపాత్రపడితే దాన్ని మోటుకొని జేసీబీ ఓనర్తో మాట్లాడి బండి బయటికి తీసుకొని డైరెక్ట్గా వచ్చేసరికి ఆ బకెట్ని ఈడ్చుకుంటూ ముందుకు పోయేసరికి బకెట్ ఒకసారి దిగబడిపోయింది గాడిలో. వాళ్ళ బండి వెనక్కిపోయి బండి రివర్స్ పెట్టుకొని మళ్ళీ ఆడికి పోయి బండి పోయేది కాట్లా గాడి ఉందని మళ్ళీ మోకేసుకొని వీళ్ళని అందరిని మళ్ళీ ఎక్కించుకొని తీసుకొని పోయి ఆ బకెట్ ముందు చాపి బకెట్ మీదకి వెళ్ళి కిందికి దిగి మళ్ళీ ఒక 5-6 మీటర్ల దూరాన్ని నడవ లోతు నీళ్ళు ఉన్నాయి. మోకు తీసపోయి 2 మనుషులు మోకు కట్టినాక ఆ మోకు దారాగా మళ్ళీ పోయి వీళ్ళందరిని తీసుకొని వచ్చి మోకుతో ముందు ఆ తాడు కట్టి తాడు ద్వారా తీసుకొచ్చారు జేసీబీ వరకు. జేసీబీ అక్కడ వరకు వెళ్ళలేకపోయింది, బయటికి పోలేక రోడ్డు కట్ అయింది. పోలేక ఎటు తిరిగి తాడుతోటి చెట్టు కట్టి మళ్ళీ మనుషుల మా వాళ్ళని అవతలకు పంపించి మేము తాడు పట్టుకొని మా వాళ్ళు 3 వచ్చి వీళ్ళని తీసుకొని అందరం మళ్ళీ ఒకళ్ళని పట్టుకొని జేసీబీకి ఎక్కించి. ఇప్పుడు కాదండి, మీరు జేసీబీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా పిక్ చేసుకొని తాడు కట్టి తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది? ఇదంతా దాదాపు 1.5 అవర్ పైన పట్టింది. 1.5 గంట పట్టిందా? పట్టింది. ఏంది జేసీబీ మీరు మామూలుగా ఇక్కడ ఒక అటెంప్ట్ లోనే సక్సెస్ కాలేదు, 2 టైమ్స్ ఫెయిల్ అయిన. ఫస్ట్ టైం వచ్చేసారు 4 సార్లు రావటం చివరి టైం 4లో వచ్చారు. 4 సారి చివరి టైంలో ఎంత టైం పట్టింది? చివరిసారిగా 30 గంట పట్టింది. అంటే ఈ చివరి నుండి వీళ్ళు రావాలి, తాడు కట్టుకోవాలి, ఆడ రోడ్డు చూసుకుంటా పోవాలి. ఆ రోడ్డు బండిని నడిపించుకుంటూ రావడమే మాకు అర్ధగంట పట్టింది. రైట్ అన్నా, మీరు అంటే ఒక్కసారి ముందుకు రండి. అర్ధగంట పట్టింది. అర్ధగంట వీరు వచ్చారు, వీరు ధైర్యంగా ఈయన తాడు కొట్టుకొని ముందుకు వచ్చాడు. జేసీబీలో ఈయన ముందెక్కాడు, ఈయనతో పాటు మేము ఉంటాపా అని ఆయన వచ్చాడు. ఈయన టెక్నికల్గా ఈయన సహకరించాడు, ఏం చేయాలి అని చెప్పని ఇక్కడ అందరు పాత్ర పోషించారు. మీరు మా సమక్షంలో వాళ్ళకి ఎలా కృతజ్ఞతలు తెలుపుతారో ఒకసారి చూడాలని ఉంది. మమ్మల్ని కృతజ్ఞతలు సార్, వాళ్ళకి చేతులు దండం పెట్టుకుంటాం. ఏం లేదు, మమ్మల్ని రక్షించి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి వాళ్ళకి ఒక్కసారిగా. నిజంగా చాలా సంతోషంగా ఉండండి. అంటే బయటపడినటువంటి వ్యక్తులు వీరు, కాపాడినటువంటి వ్యక్తులు వీరు. వీళ్ళందరి భవిష్యత్తు నిజంగా ఒక రకంగా వీళ్ళ ప్రాణాలు నిలబడ్డాయంటే వీరి వల్లే. అలాగే వీళ్ళ మంచితనం వాళ్ళే, వీళ్ళు మంచివారు కాబట్టి. అలాగే జేసీబీ ఓనర్ కూడా ఆయన సాహసం చేసి ఆయన కూడా పంపించారు కాబట్టి జేసీబీ ఓనర్ ఎక్కడ మా సమక్షంలో జేసీబీ ఓనర్ గారు ధైర్యం చేసి ఆయన తీసుకొచ్చారు. ఆయన మా సమక్షంలో ఒకసారి ఆయన కృతజ్ఞత తెలుపుతారా? రాన్న మీరు రండి, మీరు ఇందాక నుంచి అనుకున్నారు. జేసీబీ కాబట్టి ఈరోజు మేము బయటకు వచ్చినాం సార్, ప్రాణాలతో బయటకున్నాం. వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, వాళ్ళందరికీ నా పాదాభివందనాలు చెప్పుకుంటాను. నిజంగా ఈ ఇన్సిడెంట్ మన జేసీబీ ఓనర్ గారు ఉన్నారు, ఆయనతో మాట. సార్ వీళ్ళు వచ్చి ఇలా థ్యాంక్స్ చెప్తుంటే ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్, నా మనస్ఫూర్తిగా చాలా హ్యాపీ అయినా సార్. నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. వాళ్ళకి హెల్ప్ చేయటం అనేది నాకు చాలా సంతోషం కదా. రైట్ అండి. రియల్ హీరోస్ చాలామంది ఉంటారు, సాహస వీరుల్ని చాలామంది పుస్తకాల్లో చదువుంటాం, సినిమాల్లో చూస్తుంటాం. రియల్ హీరోస్ అంటే వీళ్ళకి సుమన్ టీవీ హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది, సల్యూట్ చెప్తుంది. ఇలాంటి వారు మానవత్వంతో స్పందించి ప్రాణాలకు తెగించి ఏం జరుగుతుందో తర్వాత సంగతి. మమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు ఏమైపోతారో తెలియదు, కానీ అక్కడ ఆపదలో ఉన్నారు, వారిని కాపాడాలి. అదే ఆ వీరి కళ్ళ ముందు కనిపించింది. అందుకు తగ్గట్టుగా ఒక వ్యూహంతో వెళ్ళారు, అందరూ సహకరించారు, ఇప్పుడు ఇలా మన ముందు నిల్చున్నారు. సో మీరు కూడా ఎవరైనా కష్టంలో ఉంటే, ఆపదలో ఉంటే, ఈ విధంగా ఇంత సాహసం కాకపోయినా మీకు చేయాల్సినంత మీరు చేయగలిగినటువంటి పొజిషన్లో ఉండి కూడా చేయకూడదు అనేటువంటి నిర్ణయాన్ని మార్చుకొని ఇలా ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. వీడియో జర్నలిస్టు సాయితో విజయ్,
సుమన్ టీవీ ఖమ్మం నగరం నుంచి. నేను జేసీబీ కాబట్టి ఈ రోజు బయటకు వచ్చినాను సార్, ప్రాణాలతో బయటకున్నాను. వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, వాళ్ళందరికీ నా పాదాభివందనాలు చెప్పుకుంటాను. వాళ్ళకి చేతులు దండం పెట్టుకుంటాం. ఏం లేదు, మమ్మల్ని రక్షించారు. ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి వాళ్ళకి ఒక్కసారిగా.